లింగోచ్చ అంటే ఏడు పెంకులాట. హీరో చిన్నప్పుడు ఏడు పెంకులాట ఆడుతూ హీరోయిన్‌ని చూస్తాడు. అందుకే ఈ పేరు పెట్టారు. 2 అవర్స్ 17 మినిట్స్ రన్ టైమ్‌తో ఎప్పుడో థియేటర్స్‌లో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమాని చూసిన తర్వాత నాకైతే అస్సలు నచ్చలేదండి. పరమ రొటీన్ స్టోరీ అండ్ బోరింగ్ మూవీ. ఈ లవ్ స్టోరీని ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఎన్నో పాత సినిమాల్లోనే ఇంతకంటే బాగా చూసేసాం. ఏం లేదు ఈ సినిమాలో. తెలిసిందే మళ్ళీ ఇంకా పూర్‌గా తీశారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్టార్టింగ్ ఒక బార్బర్ షాప్‌కి ఎన్నో ఏళ్ల తర్వాత తన ఫ్రెండ్ అయిన తాగుబోతు రమేష్ గారు దుబాయ్ నుండి వచ్చిన తర్వాత హెయిర్ కటింగ్ కోసం సరదాగా వస్తాడు. అప్పుడు అతను హెయిర్ కట్ చేస్తున్న బార్బర్ ఒక లవ్ స్టోరీ నెరేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అసలు లవ్ స్టోరీ ఏంటి? ఏం జరిగింది? ఆ కథనే ఎందుకు నెరేట్ చేస్తున్నారు అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. క్లైమాక్స్ 30 మినిట్స్ కొంచెం మిగతా సినిమాతో కంపేర్ చేస్తే పర్లేదు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ ఆర్ డీసెంట్. షార్ట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎక్కువ షూటింగ్ చేసినట్టు తెలుస్తుంది. ఇది కొంచెం బాగా అనిపించింది. ఇంతే ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్. రొటీన్ స్టోరీ. స్టార్టింగ్ సీన్ నుండి ఎండింగ్ వరకు మొత్తం ఎక్స్పెక్ట్ చేసేస్తాం. ఇంకా కుల మతాల లవ్ స్టోరీనే ఇది కూడా. వీక్ స్క్రీన్ ప్లే. సెకండ్ హాఫ్లో దుబాయ్ వెళ్ళే సీన్ నుండి అయినా బాగుంటుందేమో అనుకున్నా. స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. మళ్ళీ ఆర్టిఫిషియల్గానే ఎండ్ అయింది. కాస్తో కూస్తో లాస్ట్ 20 మినిట్స్ పర్లేదు. అది కూడా మిగతా సినిమాతో కంపేర్ చేస్తే. సాంగ్స్ కూడా తెగొస్తుంటాయి. వినడానికి కూడా అంతే అనిపించలే. బోరింగ్ నేరేషన్. సినిమాటోగ్రఫీ కూడా ఫ్రేమ్ రేట్ చాలా తక్కువని క్లియర్గా స్లో మోషన్ షాట్స్లో తెలుస్తుంది. సో ఫైనల్గా ఈ మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కథ రొటీన్గా తీసుకుని నేరేషన్ ఎంటర్టైనింగ్గా ఇచ్చి సక్సెస్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఈ సినిమా మాత్రం రొటీన్ కథకి ఎంటర్టైనింగ్ నేరేషన్ అయితే లేదు. ఇట్స్ డిసప్పాయింటింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.